ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. కుమారులు కుమార్తెలు తండ్రి ఆజ్ఞను అంటే ఆయన మాటను గైకొనాలి. తల్లి చెబుతున్న మాటను కూడా మనం త్రోసివేయకూడదు. ప్రియులరా, ఇక్కడ తల్లిదండ్రుల ఉపదేశాలను జాగ్రత్తగా వినమని మళ్ళీ యువతను హెచ్చరిస్తున్నాడు సామెతల గ్రంథపు రచయిత. తల్లిదండ్రుల ఉపదేశాలు వారికి ఎలాగుంటాయంటే వారి పాదాలకు వెలుగుగా ఉంటాయి. వారు ఎల్లప్పుడూ నడుస్తారు, చెడులకు వెళ్లకుండా ఉంటారు. తల్లిదండ్రుల ఉపదేశం వారిని దిద్దుబాటు చేస్తుంది, చెడు స్నేహాలకు చెడు మార్గాలకు దూరంగా ఉంచుతుంది. మరణం